హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇక్కడ నుంచి మీకు ఒక కేక్ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ½ kg మెజర్మెంట్స్తో ½ kg స్పంజ్ వచ్చేలాగా కేక్, అలా డిఫరెంట్ మెజర్మెంట్స్తో అయితే మీకు వరుసగా కేక్లు అయితే చేసి చూపిద్దామని డిసైడ్ అయ్యానండి. మరి నా ఐడియా మీకు ఎలా ఉందో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద మీకు ఇంకా కావాలి అనుకుంటే నెక్స్ట్ ఏ మెజర్మెంట్స్ కేక్ కావాలో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే నేను మీకు ½ kg పేస్ట్రీకి సరిపోయేలాగా, అంటే ఇది వచ్చేసి 250 grams స్పాంజ్ అనమాట. దానికోసం అయితే ఇప్పుడు ఎలా చేయాలో ఫాలో అయిపోండి. ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశానండి. యాజ్ యూజువల్ మీరైతే నోట్స్ ఉంటే నోట్స్లో అయితే రాసేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటి అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇవన్నీ లైవ్ అలా చేశానండి. పర్ఫెక్ట్గా ఒక వీడియో అనేది లేదు అని గమనించుకున్నాను. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కూడా అడిగారనమాట ఒకరు, అక్కడ లైవ్లో చేసి చూపించండి అని. లైవ్ అయిపోతే చాలా టైం పడుతుంది కదండి, మీకు చూడడానికి అంత టైం అందరూ ఉండరు కాబట్టి అందరికీ యూజ్ అవుతుందని ఈ విధంగా అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 250 grams స్పాంజ్ వెయిట్ అండి. ఇదే మనం క్రీమ్ ఐసింగ్ చేసేస్తే ½ kg అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ½ కప్ మైదా, ½ teaspoon బేకింగ్ పౌడర్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక 3-4 times అయితే జల్లించానండి. ఎందుకు జల్లించడం అంటే మంచిగా మనకు పిండి అనేది ఏరియేషన్ ఫామ్ అయ్యి ప్లఫీగా వస్తుంది అనమాట కేక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హీట్ కోసము ఇక్కడ స్టవ్ మీద అయితే నేను ఇక్కడైతే ఇండక్షన్ స్టవ్ మీద ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, ప్యాన్ పెట్టాను, లోపల స్టాండ్ పెట్టాను. ఓవెన్ హీట్ వెళ్ళిపోకుండా ఈ విధంగా అయితే కవర్ చేశాను అనమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ అయినా, ఒకవేళ ఇండక్షన్ స్టవ్ అయినా. ఇక్కడైతే నేను చాలా లోగా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఎగ్స్ అయితే తీసుకున్నానండి, 2 eggs. మీకు బ్యాటర్ కూడా మెజర్మెంట్ వేసి చూపిస్తాను. మీకు ఎగ్ స్మెల్ రాకుండా కూడా ఏం చేయాలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇదైతే ½ కప్ షుగర్ పౌడరు, కొంచెం సాల్ట్ అనమాట, 1/8 teaspoon. ఇక్కడైతే ఎగ్స్ కొద్దిసేపు బీట్ చేసిన తర్వాత షుగర్ని 2-3 బ్యాచెస్ లాగా వేస్తూ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్లఫీగా బీట్ అయితే చేసుకోవాలండి. ఇది మనకి కేక్ ఎంత ప్లఫీగా రావాలి అనుకుంటే అంత బీట్ చేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ వేసాక, తర్వాత బ్యాటర్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక మాత్రం ఓవర్ మిక్సింగ్ చేయొద్దు. ఇప్పుడు మాత్రం మీరు ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది అనమాట కేక్ అయితే. ఇక్కడైతే నేను చూపించిన విధంగా 2-3 బ్యాచెస్ లాగా అయితే షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడరే వాడుతున్నానండి, నార్మల్ ఇంట్లో మనకి ఉండే షుగరే, ఐసింగ్ షుగర్ అయితే కాదు. మళ్ళీ మీరు ఐసింగ్ షుగరా నార్మల్ షుగరా అని అడగాల్సిన పని లేదు. ఇదైతే ఇంట్లో దొరికే షుగర్నే నేను మిక్సీలో పట్టేసుకున్నాను అనమాట. అయితే ఎగ్ స్మెల్ రాకుండా ఏం చేయాలక్క, చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే నేను విన్నానండి. నేను ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసము మనమైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మామూలుగా ఇది ½ కప్ మైదాకు వచ్చేసి మెజర్మెంట్కి వచ్చేసి ½ teaspoon వెనిలా ఎసెన్స్ వేస్తాం కదా, నో ప్రాబ్లం అండి. 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేయండి, మీకైతే ఎగ్ స్మెల్ రాదు. ఇది ఒక టిప్. లేదు అనుకుంటే మీరు కాస్త వెనిలా ఎసెన్స్తో పాటు కొంచెం మిల్క్ ఎసెన్స్ యాడ్ చేసినా కూడా కొంచెం ఎగ్ స్మెల్ అనేది అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. జనరల్గా పైనాపిల్, స్ట్రాబెర్రీ వాడితే మాత్రం రాదనమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే 1 teaspoon వాడాను. ఇంకొకటి ఏంటంటే మీకు జనరల్గా దొరికే వెనిలా ఎసెన్స్ కొంచెం క్వాంటిటీ కాదండి, క్వాలిటీ మంచిది లేకున్నా కూడా మనకి ఈ సమస్య అనేది వస్తుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీకు ఏది వీలైతే, ఏ టిప్ హెల్ప్ అయితే అది వాడేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఇంకా బీటర్తో పని లేదనమాట. ఆయిల్, ఎసెన్స్ వేసాక జస్ట్ లో స్పీడ్లో ఒక 2 minutes కూడా లేదులేండి, 1 minute అయితే ఇలా తిప్పేసాను అనమాట. తర్వాత ఆల్రెడీ మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా 2-3 బ్యాచెస్ లాగా వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. మీరు ఇదే మెథడ్ని ఎసెన్స్ మార్చి మీకు ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ స్పాంజ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకోసమనే నేను ఇక్కడ స్టవ్ మీదే చూపిస్తున్నాను. మళ్ళీ ఓవెన్లో అయితే అందరికీ ఓవెన్ ఉండదని చెప్పేసి మీరు ఓవెన్లో అయినా కూడా ఈ విధంగానే బేకింగ్ టైం వచ్చేసి
30 to 35 మినిట్స్ అనమాట ప్రీ హీటెడ్ ఓవెన్లో పెట్టేసుకుంటే అయితే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఓవెన్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది కదండి, అలాగనమాట. ఇక్కడైతే నేను స్టవ్ మీదే చూపిస్తున్నాను. కొంచెం మనకి బ్యాటర్ అనేది కాస్త థిక్గా అనిపిస్తుంది కదా, అందుకోసం అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసేసి మనకి మంచిగా రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ అయితే నీట్గా కలిపేసుకొని, ఇక్కడైతే నేను 6 ఇంచెస్ టిన్ తీసుకున్నానండి. దాంట్లోకి అయితే అంతా షిఫ్ట్ చేసేసి మీకు వెయిట్ కూడా చూపిస్తాను ఇది ఎంత వచ్చింది అనేది. చూడండి ఎగ్జాక్ట్గా 260 గ్రామ్స్ అబవ్ వచ్చిందనమాట. మనకి బేక్ అయిన తర్వాత ఒక 20 గ్రామ్స్ 20 to 30 గ్రామ్స్ తగ్గినా కూడా మనకి ఎగ్జాక్ట్గా 240 to 250 గ్రామ్స్ అయితే వస్తుందన్నమాట కేక్ అనేది. ఎగ్స్ సైజు మీద కూడా మనకి కొంచెం ఆ 10-20 గ్రామ్స్ అనేది వేరియేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 260 గ్రామ్స్ అయితే వచ్చింది. బేక్ అయిన తర్వాత ఒక 20 గ్రామ్స్ తగ్గిన 240 గ్రామ్స్ వస్తుంది. స్పాంజ్ వెయిట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి. మీకు పర్ఫెక్ట్గా రాకపోతే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చెప్తానండి. ఓకేనా. ఇక్కడైతే నేను ఈ విధంగా ఇండక్షన్ స్టవ్లో అయితే ప్లేస్ చేసేసాను. 35 మినిట్స్ పట్టిందండి నాకు లో ఫ్లేమ్లో ఈ కేక్ అంతా బేక్ అవ్వడానికి. మధ్యలో ఒకసారి 30 మినిట్స్ దగ్గర చూసాను, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆఫ్టర్ 30 మినిట్స్ ఈ విధంగా అయితే మనకి బేక్ అయిపోయింది. బట్ లైట్గా పైన ఇంకా బేక్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించి నేనైతే ఇంకొక 5 మినిట్స్ అయితే బేకింగ్కి పెట్టేసి తర్వాత ఈ విధంగా మీకు తెలిసిందే కదండి, టూత్ పిక్ టెస్ట్ అయితే చేసేసుకుంటే మనకి బేక్ అయిందా లేదా తెలిసిపోతుంది అనమాట. ఇది మనకైతే ఇప్పుడు బేక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా ప్లఫీగా చాలా బాగా వచ్చేసిందండి కేక్ అయితే. ఇప్పటి వరకు ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే, ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉంటే నేను చెప్పిన విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. మీకైతే డెఫినెట్గా మంచిగా కేక్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్లఫీగా బాగా వస్తుంది. మీరు కాసేపు ఎక్కువ బేకింగ్ చేశారనుకోండి ఇంకొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా 35 మినిట్స్ అయితే బేక్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే 250 గ్రామ్స్ స్పాంజ్ వెయిట్, 1/2 kg పేస్ట్రీ కేక్ అయితే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను. సో డెఫినెట్గా బిగినర్స్ అయినా సరే, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైనా సరే మళ్ళీ ఒకసారి అయితే మీకు గుర్తుకు చేసినట్టుగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి టిప్స్, తర్వాత లైవ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఫైనల్గా అయితే లేయర్స్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా స్పంజీగా వచ్చింది. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఎంత మెజర్మెంట్తో చేయమంటారో మీరే మెన్షన్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ అయితే ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్ వన్స్ అగైన్.